నమస్కారం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ముగిశాయి. ఏపీలో 81.86% పోలింగ్ నమోదైంది. 3,33,40,560 ఓట్లు పోలైనాయి. పురుషుల ఓట్లు వచ్చి 1,64,30,359 ఓట్లు పోలైనాయి. మహిళా ఓటర్లు వచ్చి 1,69,08,684 ఓట్లు పోలైనాయి. అంటే పురుషుల కంటే మహిళలు ఎక్కువ, 5 లక్షల మంది ఓట్లు ఎక్కువ వేశారు. ట్రాన్స్జెండర్ల ఓట్లు వచ్చి 1,517 ఓట్లు. ఈవీఎంలో పోలైన ఓట్లు మొత్తం 80.66%. పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లు 4,44,216. 4,44,216 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు. హోమ్ ఓట్ ఆప్షన్ ద్వారా పోలైన ఓట్లు, ఇంట్లో నుంచి ఓటింగ్ చేసే విధానం ద్వారా 53,573 ఓట్లు పోలైనవి. ఇది జరిగింది. ఎన్నికలైన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఒక ట్వీట్ చేశారు. అది ఒక రాజకీయ నాయకుడు తన ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉంది అనడానికి నిదర్శనం. నిన్న జరిగిన ఎన్నికల్లో మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలి వచ్చిన నా అవతాతలకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువకులందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటి వరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను. ఏ శభాష్. ఇది ఆయన చేసిన ట్వీట్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో నమ్మకం ఉంది. స్థానికుల స్వీయ పరిపాలన. లార్డ్ రిప్పన్ 1882 సంవత్సరంలోనే మున్సిపల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. భారతదేశంలో 1882 సంవత్సరంలో లార్డ్ రిప్పన్. పండిట్ నెహ్రూ గారు పంచాయతీరాజ్ వ్యవస్థను 1959లో ప్రవేశపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థని 2020లో ప్రవేశపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు, విశాఖపట్నంలో 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా, జూన్ 9, 2024 నాడు ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. అది చెప్పడానికి కారణాలు కూడా కొన్ని ఉంటాయి. చాలా మందికి తెలియని విషయం, కర్నూలు తాత్కాలిక రాజధానిగా ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మద్రాసు నుంచి విడిపోయి, అప్పుడు సాక్షాత్తు శాసనసభలో ఆంధ్ర రాష్ట్ర శాశ్వత రాజధాని మీద ఓటింగ్ జరిగింది. 1953లో జరిగింది. 1956 ఏప్రిల్ నుంచి విశాఖలోనే శాశ్వత రాజధాని అని. అనుకూలంగా శాసనసభలో 61 ఓట్లు వచ్చినాయి, వ్యతిరేకంగా 58 ఓట్లు వచ్చినాయి. రాజధాని మార్చడానికి 1955 నుంచే కృషి చేస్తాం, ఏప్రిల్ నుంచి కృషి చేస్తామని చెప్పి అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారే ప్రకటించారు. 20 మంది సభ్యులు తటస్థంగా ఉన్నారు. ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రముఖ పత్రికలు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలో వచ్చినవి ఇవి. సో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నం ఉండాలని 1953లోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్ణయం జరిగింది. అమరావతి అని చెప్పి తీసుకొచ్చి పెట్టేశారు ఈయన చంద్రబాబు నాయుడు గారు. చక్కగా 3 పంటలు పండే పచ్చటి పొలాల్ని రైతుల్ని భయపెట్టి, బెదిరించి, దౌర్జన్యాలు చేసి తీసేసుకుని బీనామీలకు కట్టపెట్టేసుకున్నాడు. ఇంకోటి, అమరావతిలో ఏం లేవో విశాఖపట్నంలో ఏమున్నాయో ఒకసారి చూద్దురు. కానీ విశాఖపట్నంలో విమానాశ్రయం ఉంది, అమరావతిలో లేదు. విశాఖపట్నంలో రైల్వే స్టేషన్ ఉంది, అమరావతిలో రైల్వే స్టేషన్ లేదు. విశాఖపట్నంలో సముద్రం ఉంది, పోర్టు కూడా ఉన్నది, అంతర్జాతీయ పోర్ట్, అది అమరావతిలో లేదు. విశాఖపట్నంలో మంచి మంచి రోడ్లు ఉన్నాయి, అమరావతిలో రోడ్లే లేవు, చంద్రబాబు నాయుడు గారు వేయలేదు. పక్కనే ఉన్నటువంటి అరకు టూరిజం ఉంది అక్కడ. విశాఖపట్నంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరిగేటువంటి అంతర్జాతీయ స్టేడియం ఉంది, అమరావతిలో స్టేడియం లేదు. కానీ ఆయన అమరావతిలో ఒలింపిక్సే పెడతానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది విశాఖపట్నంలో, అమరావతిలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు.
మంచి విద్యుత్ వ్యవస్థ ఉన్నది విశాఖపట్నంలో, అమరావతిలో లేదు. కనీస ఉపాధి అవకాశాలు ఉన్నాయి విశాఖపట్నంలో, అమరావతిలో లేవు. నావికా దళం ఉన్నది విశాఖపట్నంలో, అమరావతిలో లేదు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ఎకరాల పొలాలు విశాఖపట్నంలో ఉన్నాయి, అమరావతిలో లేవు. యూనివర్సిటీలు ఉన్నాయి విశాఖపట్నంలో, అమరావతిలో లేవు. ఇప్పుడు చెప్పండి ఎవరైనా సరే, రాజధానికి విశాఖపట్నం అనుకూలమా, అమరావతి అనుకూలమా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆలోచించి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నము, కర్నూలు న్యాయ రాజధాని, శాసన రాజధాని అమరావతి అని చెప్తే గోలగోల చేశారు. అనుమతి లేకుండానే అమెరికాకు చంద్రబాబు నాయుడు, ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకి. ఫైబర్ నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణ. శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు. సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టికేలకు అనుమతి. పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు. 4 రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేష్. నేటి నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన. వైద్య పరీక్షల కోసం అమెరికాకి చంద్రబాబు. ఆయన వైద్య పరీక్షలకు వెళ్ళాల. ఆయన పిఏగా పనిచేసిన శ్రీనివాస్ అని ఉన్నాడు, ఆ కేసుల్లో నుంచి తప్పించుకుని పారిపోయాడు కదా విదేశాలకి. ఇగో ఈ శ్రీనివాసుని కలవడానికి వెళ్ళాడు. రెండు, ఆయన అమెరికానే కాదు అక్కడి నుంచి కూడా ఆయన వెళ్ళాడు. ఎందుకంటే ఆయన చాలా ధీమాగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని. అందుకని జూన్ 33వ తారీఖు నాడు, జూన్ 33, 2024 ప్రమాణ స్వీకారానికి నిర్ణయించుకుని, ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి, ఉత్సవ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడిని జో బైడెన్ని, పాత మిత్రుడు బిల్ క్లింటన్ని, మైక్రోసాఫ్ట్ అధినేతని బిల్ గేట్స్తో సహా 60,000 మంది తెలుగు ప్రముఖుల్ని, ఆస్ట్రేలియా నుంచి 70,000 మంది తెలుగు ప్రముఖుల్ని, బ్రిటన్, లండన్ నుంచి ఓ 30,000 మంది తెలుగు ప్రముఖుల్ని, ఫ్రాన్స్ నుండి ఒక 10,000 మంది తెలుగు ప్రముఖుల్ని, జపాన్ నుంచి ఒక 5,000 మంది తెలుగు ప్రముఖుల్ని, జర్మనీ నుండి ఒక 5,000 మంది తెలుగు ప్రముఖుల్ని, ప్రపంచంలో మిగిలిన 190 దేశాలు, ఎందుకంటే 196 దేశాలు ఆయనకు మద్దతు తెలిపినట. 196 దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు మద్దతు తెలిపారట ఆయన జైల్లో ఉన్నప్పుడు, రాజమహేంద్రవరం జైల్లో ఉన్నప్పుడు. అందుకని 190 దేశాల నుంచి కూడా కనీసం ఒక్కో దేశం నుంచి 5,000 మంది చొప్పున దాదాపు అందరూ కూడా జూన్ 33, 2024 నాడు ప్రమాణ స్వీకారం చేయడానికి, ఆహ్వానం అందజేయడానికి వెళ్ళాటాయి. అది కూడా నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎందుకంటే పచ్చ మీడియా వదలగొట్టేసింది. చంద్రబాబు నాయుడికి ఇంటికి అధికారులు క్యూ కట్టేశారు. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఆయనకు పొర్లు దండాలు పెట్టేస్తున్నారు, కాళ్ళ మీద పడిపోతున్నారని చెప్పి వదలగొట్టేసింది పచ్చ మీడియా. మరి పచ్చ మీడియా కంట్లో నడుసులాగా ఉన్నటువంటి ఈవో, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి గారే ఎందుకు వెళ్ళలేదు? జవహర్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు? ఎవరో వెళ్ళాలా చంద్రబాబు నాయుడు ఇంటికి? మీరు ఆయన ముఖ్యమంత్రిని మీ అంతటి మీరు చేసేసారు తప్పితే ప్రజలు చేయలే. అందులో జూన్ 33వ తారీఖు రావడం ఏంటే ప్రమాణ స్వీకారం? ఓకే, అమరావతిలో భారీగా ఏర్పాట్లు చేసేస్తున్నారు ప్రమాణ స్వీకారం, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి. అదంతా ఒట్టి మాట. ఆయన అటు నుంచి అటు ఎన్నికలు అయిపోవడం ఆలస్యం, అమెరికా అన్ని జంపు చేయాలని. పుత్రరత్నం ఎక్కడికి వెళ్ళారో తెలీదు, వాళ్ళందరూ జంపు చేయాలనీళ్ళు. అలాగే జూన్ 33, 2024 నాడు బాబు గారి ప్రమాణ స్వీకారం అమరావతిలో జరుగుతున్నది కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ మరణ శాసనాన్ని స్వయంగా రాసుకురావాలని, ఒక కాపీ పచ్చ మీడియాకి అందజేయాలని తెలుగు దెయ్యాల పార్టీ ప్రతినిధులు, తెలుగు దెయ్యాల పార్టీ టీడీపీ, తెలుగు దెయ్యాల పార్టీ టీడీపీ ప్రతినిధులు కొంతమంది ప్రజలే చెప్తున్నారు. సో అది సంగతి. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబు గారి ఆ కళలన్నీ కళలుగానే మిగిలిపోతాయి. ప్రజల ఆశీస్సులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉన్నాయి. జై హింద్.